హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ లెగ్ పీసెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మా టిల్లుగాడికి సపరేట్ ఇచ్చేయాల్సిందే ఫ్రెండ్స్. లేకపోతే ఆడు అస్సలకే ఊరుకోడు. మామూలుగా వాడికి చికెన్ మ్యాష్ చేసి కొద్దిగా చిటికెడు ఉప్పేసి ఉడికించి పెడతాం అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే వాడికి సాల్ట్ కారం అస్సలు పెట్టాం. సరే, ఈ ట్రిప్లో వాడికి మాతో పాటు లెగ్ పీస్ పెడదాం అని చెప్పి వాడికి కూడా లెగ్ పీస్ ఉడికించాను ఫ్రెండ్స్. కానీ వాడు ముందు పెడితే వాడు తినకుండా అలాగే కూర్చొని చూస్తున్నాడు ఫ్రెండ్. వాడికి మ్యాష్ చేసి తింటాం అలవాటు కదా, తీద్దామంటే తీయనట్లేదు, గుర్రు గుర్రు అంటున్నాడు. వాడిని మరిపించి తీసుకునేటప్పటికి మా తల ప్రాణం తోకొచ్చింది ఫ్రెండ్స్. ఎలా అయితేనే తీసుకుని వాడికి మళ్ళీ మ్యాష్ చేసి పెట్టాను దాన్ని. ఇంకా వాడి చికెన్ లెగ్ పీస్ ఉడకడం కంప్లీట్ అయ్యేలోపు నేనైతే ఉప్పు కారం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే మనం పిండిలు అవన్నీ కలిపేస్తే ఈ ఉప్పు కారం అనేది బాగా అబ్జర్బ్ చేసుకోవు ముక్కలు, లెగ్ పీసెస్ కాబట్టి ముందు ఇవి 1 అవర్ బాగా పీల్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ తీసి ఒక ½ అవర్ అయితే మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. పిండ్లన్నీ కలిపిన తర్వాత 2 టైమ్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా మంచిగా అనిపిస్తాయి. అవి మ్యారినేట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అవి అన్నీ వేయించే వరకు నా కూతురికి అస్సలు ఆగలేదు ఫ్రెండ్స్. ముందు నాకైతే ఒకటైనా వేయించి ఇవ్వంటే ఒకటి సపరేట్గా వేయించి ఇచ్చేసాను. నా కూతురు తినేసింది ఎమ్మీగా. తర్వాత అయితే మిగిలినవన్నీ కూడా నేను మళ్ళీ వేయించుకొని బాగా క్రిస్పీగా వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు లెమన్స్ అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మేము హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్నాం ఆంధ్రాకి. దారిలో పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇవి చేసుకొని ప్యాక్ చేసుకెళ్ళాను. అలాగే ఎమ్మీగా కూడా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. అలా మనకి ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంట్లో ఉన్నప్పుడు కంటే వాటి రుచి జర్నీలో డబల్ అవుతుంది ఫ్రెండ్స్. పిల్లలైతే ఎమ్మీగా ఎంజాయ్ చేశారు. మరి జర్నీకి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.